హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకంగా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితంలో మరొక రోజును మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవాతి దేవునికే కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల మన్నా కొరకై ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాల్ని నేను చదువుతున్నాను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు యేసుప్రభు వారి భూమి మీద మనుష్య కుమారునిగా పుట్టడానికంటే అనేక సంవత్సరాల ముందు ఈ ప్రవచనాన్ని పలికించారు. అక్కడ ఇమ్మానుయేలు అనే పేరు మీరు పెడతారు అని ఆ ప్రవక్త యొక్క ప్రవచనంలో రాయబడి ఉన్నది. ఇమ్మానుయేలు అనే పేరునకు దేవుడు మనకి తోడు అని అర్థం. మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అనేకమైన పేర్లలో ఒకటి ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని అర్థం. మనం ఆరాధించే దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండేవాడు అని ఈ పేరు యొక్క అర్థం. మనందరికీ కూడా చాలా ఇష్టం కదండి. దేవుడు మన తోడుగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటారు. ఇంకా ముఖ్యంగా ప్రార్థించే క్రైస్తవుల విషయానికి వస్తే ఎక్కువగా ప్రార్థనలో వాడే పదము, దేవా నీవు నాతో ఉండండి, ఈ రోజంతా నీవు నాతో ఉండండి, నన్ను నడిపించండి, నాకు ముందుగా మీరు వెళ్ళండి, నా మార్గాలు సరళం చేయండి, నీవు లేకపోతే నేనేమీ చేయలేను, నాకు నీవు కావాలి, నీ సహాయం కావాలి, నీవు నాతో ఉండాలి అని ఎంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అసలు మనతో ఉన్నాడా లేదా అనే విషయాన్ని ఆలోచించుకునే సమయము ఈనాడు ప్రజలకి లేకపోయింది కాదంటారా? సాధారణంగా అలవాటుగా ప్రార్థించడం ఏదో ఒక అలవాటుగా మారిపోయింది. కానీ నిజంగా దేవుడు అసలు నాతో ఉన్నాడా లేదా అనే విషయాన్ని చూసుకోలేనటువంటి వారిగా ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుడు మనకి తోడుగా ఉండాలని ఎంతగా అయితే మనం కోరుకుంటున్నామో, ఎంతగా అయితే మనం ఆశతో ప్రార్థన చేస్తున్నామో, అంతకంటే ప్రాముఖ్యంగా అసలు దేవుడు నాతో ఉండడానికి తగిన జీవితాన్ని నేను జీవించగలుగుతున్నానా లేదా అని చూసుకోవడమో ఇంకా ప్రాముఖ్యం కాదంటారా? అయితే ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తే దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే ఎన్నో లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే అనేక అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి. కానీ ఈ ఉదయకాలం మన్నాలో ఒకే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అంటే మనందరం కూడా ఆ వ్యక్తి గురించి బాగా విన్నాం, పరిశుద్ధుడైనటువంటి యోసేపు. అవును కదండి. ఆ మాట పలకడానికి నిజంగా యోసేపు అర్హుడై ఉన్నాడు. అవకాశం ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పాపం చేయడానికి ఏమాత్రము కూడా 1% కూడా ఛాన్స్ తీసుకోలేదు యోసేపు గారు, మనందరికీ తెలుసు. అయితే దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు అని కొన్ని వచనాలు మనం ఇలా చూద్దాం రండి. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, ఇదంతా యోసేపుని గురించి రాయబడినటువంటి అధ్యాయం ఇది. 3వ వచనాన్ని మనం చదివితే, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు అని రాయబడి ఉన్నది. అంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని అతను ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో ఆ పోతీఫర్ అనే యజమానుడు చూశాడంట. హల్లెలూయా. అలాగే మనం ఇంకా అదే అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనాన్ని, అక్కడ యోసేపు గారు చెరసాలలో వేయబడ్డారు చెయ్యని నేరానికి. అక్కడ రాయబడినటువంటి వచనము, అయితే యెహోవా
యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెరసాలను గురించినటువంటి సందర్భం రాస్తూ ఉన్నప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏంటి అంటే, చెరసాలలో ఉన్నా కూడా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆ విషయాన్ని ఆ చెరసాల అధిపతి గ్రహించగలిగాడు. ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరి మీద అధికారిగా యోసేపునే ఆ చెరసాల నాయకుడు నియమించాడు అని. ఇంకా మనం చూస్తే 23వ వచనంలో కూడా యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా అదంతా కూడా సఫలమైపోతూ ఉంది, చక్కగా జరుగుతూ ఉంది. అతను ఎక్కడ పని చేయడానికి వెళ్ళినా, ఎక్కడ బానిసగా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి యజమానులు అధికారం అంతా యోసేపుకే ఇచ్చేసేవారు. ఎందుకనంటే యెహోవా ఇతనికి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని వారు గ్రహించగలుగుతున్నారు. బానిసగా పనిచేస్తున్నప్పుడు పోతీఫరు అలానే అధికారం అంతా యోసేపుకి ఇచ్చేశాడు. చెయ్యని నేరానికి నింద వేసి పోతీఫర్ భార్య చెరసాలలో వేయించగలిగిన చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అక్కడ కూడా ఆ చెరసాల నాయకుడు అధికారం అంతా యోసేపుకి ఇచ్చేశాడు. అన్నీ నువ్వే చూసుకో అన్నాడు. అతనికి అప్పగించబడిన దేని గురించి కూడా ఇంకా యజమానులు విచారణ కూడా చేయలేదు. అంత నమ్మకంగా వారు పనులు అప్పగించగలిగారు. ఎందుకనంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. నిజమే అండి, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనము గ్రహించగలుగుతాం. మనం ఎక్కడ పనిచేస్తున్నామో, ఏ ప్రజల మధ్య ఉన్నామో వారు కూడా ఆ విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇంతకీ యోసేపుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడో, అతనిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. ఇంతకు మనం చెప్పుకున్నట్లుగా పరిశుద్ధంగా బ్రతికాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యోసేపు గారు పలికినటువంటి ఒక మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఆదికాండ గ్రంథము 42వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడు వాడను అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు గారు స్వయంగా తాను పలికినటువంటి మాట తన అన్నదమ్ములతో చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను దేవునికి భయపడే వాడను అని. నిజమే అండి, ఇందాల మనం చెప్పుకున్నట్టుగా పరిశుద్ధత అనేది కూడా దేవుని భయం ఉంటేనే వస్తుంది. మొట్టమొదటిగా ఏ మనిషికైనా దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో ప్రతిదాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. నేను చేసే వాక్య వ్యతిరేకమైన ప్రతి మాటకి, పనికి రేపు దేవుని ఎదుట నేను లెక్క చెప్పాలి అనే దేవుని భయం గనక మన హృదయాల్లో ఉన్నట్టయితే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం, యథార్థంగా ఉండగలుగుతాం, నమ్మకంగా ఉండగలుగుతాం, దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. అలా మనం దేవుని భయంతో నడుచుకుంటే తప్పకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, ఎలాంటి సమస్యలలో చిక్కుబడిపోయినప్పటికీ కూడా, చెయ్యని నేరానికి చెరసాల్లో వేయబడిన యోసేపుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే అతడు దేవుని భయం కలిగిన వాడు. నేను దేవునికి భయపడేవాడిని ధైర్యంగా చెప్పగలిగాడు. ఈరోజు మనము అలా చెప్పగలుగుతున్నామా? దేవుని భయము మన హృదయాల్లో ఉంటుందా? ఒకసారి చూసుకుందాం. ఈరోజు చాలామంది నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంగా వాక్య వ్యతిరేకమైన మాటలు, వాక్య వ్యతిరేకమైన ప్రవర్తన ఎందుకు చేస్తారు అని అంటే దేవుని భయం హృదయాల్లో లేదు కాబట్టి. ఈ రోజు నుండైనా ప్రతి క్షణం మన హృదయంలో దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు అనే భయం కలిగి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. అప్పుడు తప్పకుండా దేవుడు మనకి తోడై ఉంటాడు. ఇక దేవుడు మనతో ఉంటే మనకి విరోధి ఎవరండి? దేవుడు మనతో ఉంటే మనకి ఎవరు హాని చేయగలరు? ఏది మనల్ని ముట్టగలదు? ఆయన మనతో ఉండాలే కానీ ఇంక ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా మనకి ఏం పర్వాలేదు. ఎవరున్నా లేకపోయినా మనం ధైర్యంగా ముందుకు కొనసాగలుగుతాం. దేవుడు తోడు కావాలి అంటే ఆయన యందు భయం కలిగి మనం బ్రతకాలి. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. దేవుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం.
తండ్రి మాతో ఉండండి, మమ్మల్ని మీరు నడిపించండి అని మేమందరం ఆశపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎన్నో మార్లు నీ భయము లేని వారిగా నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తించినటువంటి పరిస్థితులు మా జీవితాల్లో మేము చూడగలం. దేవా, మమ్మల్ని మేము ఈ ఉదయకాలం నీకు సమర్పించుకుంటూ ఉన్నాం. నీ భయము మా హృదయాల్లో ఉండును గాక. ప్రతి క్షణం నీవు మమ్మల్ని చూస్తున్నావు, గమనిస్తున్నావు అనే ఆలోచనతో పరిశుద్ధంగాను, యథార్థంగాను, వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మా అందరికీ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ భయము కలిగించమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డకి నీవు తోడుగా ఉండి నీవే సరైన మార్గంలో నడిపించమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.